ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం రుచులు. ఈరోజు చేసుకోబోయే రెసిపీ అటుకులతోటండి. పులిహోర, అటుకుల ఉప్మా కూడా అంటారు. ఎలాగో స్టార్ట్ చేద్దాము. మనకి ఎన్ని అటుకులు కావాలో ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కేజీ అటుకులు తీసుకున్నాను. దీంట్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకునండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేటప్పటికి ముందుగా నిమ్మరసం, సాల్ట్ ఇలా కలిపేసుకుని ఉంచుకుంటే సాల్ట్ కరుగుతుంది కదండి, అందుకని. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల చాయ్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, శనగపప్పు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా ఇందులో పసుపు వేసేసుకోవాలండి. పసుపు వేసి ఇలా కలిపేసుకుని మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదండి అటుకుని, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలాగ ఇలా వేసిన తర్వాత అడికి పైకి కలుపుకోవాలండి ఒకసారి. ఇవి చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజు ఒకటే రకం టిఫిన్ అనుకోకుండా ఇలా వేరువేరుగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా కలిపేసుకునండి. మనం ముందుగానే నిమ్మరసం రెడీగా పెట్టుకున్నాం కదా, అది వేసి కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత, ఎక్కువేం చల్లారిపోక్కర్లేదండి, కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం, సాల్ట్ వేసేసుకునండి కలిపేసుకోవాలి. ఇప్పుడు